సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలనీలో ఇంట్లో నివాసం ఉంటున్న భర్త కోటి వెంకటేశ్వర్లను భార్య రాజమణి రోకుల బండతో కొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య రాజమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం గా చేస్తుండగా భర్త వెంకటేశ్వర్లు ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెలాఖరులో వెంకటేశ్వర్లు రిటైర్మెంట్ కానుండగా భార్యాభర్తల మధ్య ఆస్తి పంపకాల్లో గొడవ జరిగింది. గొడవల వాగ్వాదం పెరిగి భర్త వెంకటేశ్వర్లు తలపై రోకుల బండతో భార్య రాజమణి దాడి చేయగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంకటేశ్వర్లను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు వెంకటేశ్వర్లు తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డబ్బులు కావాలి, తర్వాత ఇల్లు పైన రూమ్ వేయాలి, మరమ్మతు చేయాలి అని చెప్పి అంటే పెద్ద మనుషులు ఇప్పుడు ఇద్దరే వచ్చిండ్రు కదా, వీళ్ళు వచ్చే వారం ఆదివారం మాట్లాడదంతి అని చెప్పి ఆయన అన్నాడు. అన్న తర్వాత మాట పెరిగి ఇక రాజమని నూకేసి అటువంటి లోకల్ బండి ఉంటే తీసి తల మీద తల వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్కడ చనిపోయాడు? కర్మల్ మెడికవర్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ జరిగింది. కానీ అసలు మా పల్స్ అది పడిపోయిందట. రిటర్న్ ఇక్కడికి తీసుకొచ్చి హుస్నాబాద్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్.